పాట అనేది కాదు ఇది. అక్కడ రాయబడి ఉంటుంది. నా బైబిల్లో ఏది రాయబడి ఉందంటే, దిస్ ఈజ్ అ ఎగ్జోబెరెంట్ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్. 27 అనేది ఎగ్జోబెరెంట్ అనగా విపరీతమైన విశ్వాసపు ప్రకటన. ఓకే, సో ఈ సామ్ అనేది మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ప్రకటిస్తూ ఉండాలి, ఇతరులను కాదు, మాకు మేమే. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏంటంటే, ఆయన ఆ వాక్యము ఆయన జీవితంలో తీసేసుకున్నాడు, అది పలుకుతున్నాడు. ఆయన నీ గురించి ఏమై ఉన్నాడు తెలుసుకో అని చెప్పుకుంటూ ఉంటున్నాడు. సో ఇది మా జీవితంలో ఎప్పుడైతే జరుగుతుంది, ఆ గొప్ప ప్రకటన అనేది ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాము. ఈ వాక్యపు అంటే ఫస్ట్లో రాయబడి ఉంటుంది కదా, అక్కడ చూడండి, లైట్, లార్డ్ ఈజ్ మై లైట్, దేవుడు నా వెలుగు అయి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇది నీ జీవితంలో జరగవలసిందే. ఆయన నీకు వెలుగుగా ఉన్నాడా లేదా నీకు కన్ఫర్మేషన్ ఎప్పుడైతే అవుతుంది, అప్పుడు నీలో నిజమైన మార్పు అనేది జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. నేను రక్షణలో రాక మునుపు నా జీవితము చాలా వింతైన అనుభూతి. ఇప్పుడు పాస్టర్ గారు అయితే ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పుకున్నారు, చాలాసారి చెప్పారు కదా. నాకు ఏంటంటే, నేను చాలా చీకటి ప్రదేశంలో ఉన్న మనిషిని, నా జ్ఞానం లేని ఒక నేను ఏది అయితే అంటే సత్యం కాదు దాన్నే నా సమస్తం అనుకొని ఒక బ్రతుకున్నది. కానీ ఎప్పుడైతే ఆ వెలుగు అనేది ఒక రోజు వచ్చింది, ఒక్క మాట ఏంటి, ఫస్ట్ స్వరము, ఎవరో ఒకడు నీ గురించి ఉన్నాడు. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక స్వరం విన్నాను, ఎవరు ఒకరు ఉన్నారు నీకు విడిపించుటకు, నీ డెలివరర్ అనేది ఒకడు ఉన్నాడు అని. ఏ రోజు అది నా జీవితంలో వచ్చింది, ఒక వెలుగు నాకు తెలియకుండానే నా జీవితంలో ఒక వెలుగు వచ్చి పడింది. ఆ వెలుగు ఎలాగ నడిపించిందంటే, అప్పటి నుంచి నాకు బైబిల్ గురించి ఏం తెలియదు, పాటల గురించి ఏం తెలియదు. ఇప్పుడు చెల్లి పాడుతుంది, ఆ పాట అంటే ఇలాంటి పాటలు ఒరియాలో, హిందీలో చర్చ్లో పాడేటప్పుడు ఎలాగ అనిపించింది అంటే, నేను ఆ పాట లోపల ఉన్నాను, ఈ పాట నాకు అని అర్థమైపోయేది. ఇప్పుడు చూడండి, నిన్నటి వరకు మీ గురించి నాకు పరిచయం లేదనుకోండి, నేను వెళ్ళాను మీ ఇంటికి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం 15 days పడుతుంది కదా, లేకపోతే ఒక మంత్ పడుతుంది, తర్వాత కొద్దిగా ఓకే బాగున్నారు అన్నట్టు. కానీ ఇది అలా జరగలేదు. నేను వెళ్తే ఒకరు వాక్యం చెప్తుండగా, ఆ వాక్యము, ఆ ఎన్లైన్మెంట్ అనేది నా జీవితంలో, ఆ వెలుగు అనేది ఎలాగ పనిచేసిందంటే నాకు ప్రతిదీ అర్థమైపోయేది. ఆమెన్, హల్లెలూయా. నేను ఇంకా బ్యాక్ చూడడానికి వీల్లేదు, నాకు ప్రతిదీ ఎస్ ఇట్ ఈస్ ఫర్ మీ, ఇది నా గురించి. సో జీవితంలో ఫస్ట్ అనేది దేవుడు నాకు వెలుగు అయి ఉన్నాడు అని మేము ఘోషణ అంటే హిందీలో ఘోషణ అంటారు, ప్రకటిస్తుండాలి. ఇది బయటికి వెళ్ళి మైక్ పట్టుకొని దేవుడు వెలుగు అయి ఉన్నాడు చెప్పడం కాదు, నీ గురించి నువ్వు పలకడము అవసరం. అప్పుడు నువ్వు విశ్వాసములు నిలకడగా ఉంటావు. ఇది మా జీవితంలో పునాదైన, అంటే ఒక పిల్లర్ లాంటి, మెయిన్ పిల్లర్ లాంటి ఒక విశ్వాసపు పిల్లర్ మాట. ఏంటంటే, దేవుడు తప్ప ఈ లోకంలో లైట్ అనేది ఎక్కడ లేదు, వెలుగు అనేది ఎక్కడ లేదు, ప్రతిదీ చీకటి, దేవుడే ఒక్కడు. ఇంకొక మాటలు చూడండి, మేము అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడే సత్యమై ఉన్నాడు. చాలాసారి చెప్తాము ఏంటి, హీఈస్ ద ట్రూత్, లైఫ్ అండ్ వే అని చెప్తుంటాము. కానీ నా గురించి నేను తెలుసుకోవాలి ఏంటంటే, దెర్ ఈజ్ నో వే, నేను కన్ఫర్మ్గా ఉండాలి. ఈ కన్ఫర్మేషన్ ఎప్పుడు వరకు నాలో లేదు, అంతవరకు విశ్వాసం పడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నీ ఒక పిల్లర్ అంటే విశ్వాసపు పిల్లర్ అనేది సరిగ్గా లేదు, ఆ లోతైన అనుభూతి నీకు లేదు. ఎప్పుడు లోతైన అనుభూతి వస్తుంది అంటే, నువ్వు తెలుసుకోవాలి ఆయన నీకు దారి అయి ఉన్నాడు అని, నువ్వు తెలుసుకోవాలి ఆయన నీకు జీవమై ఉన్నాడు అని. ఆమెన్, హల్లెలూయా. మొన్న ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాము, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఏంటి చెప్తున్నారంటే, నాకు ఏది జరగట్లేదు అని ఆయన చాలా ఇసుగుగా ఉన్నారన్నమాట.
కాబట్టి ఈ ఈ రూట్ని నేను మార్చిస్తాను, నాకు అవసరం లేదన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చిన ఆయన అస్సలు అంటే టిల్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు, కన్విన్స్ అవునాను. నువ్వు అంత చెప్తే నాకు ఏంట్రా అన్నట్టు మాట్లాడమాట. నవ్వుతే చెప్పాడు కానీ నాకు సక్కమని గుసుకుంది. ఏంటంటే నువ్వెవడరా నాకు అన్నట్టు మాట్లాడాడు. నాకన్నా చిన్నోడే. సో ఆయన ఒక విశ్వాసపు ఒక పిల్లర్ ఏంటంటే పైన ఉంది, ఎవరో ఒకటి చెప్పాడు జీసస్ ఇస్ ద వే ద ట్రూత్ అండ్ బహుశా అవ్వచ్చు. నువ్వు నేను ఆ విధంగా ఉంటే ఒక రోజు రాబోతుంది, నువ్వు నిలవలేవు, నేను నిలవలేను, పరిస్థితులు అలాగ ఉండబోతున్నాయేమో తెలీదు. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇది మేము ఎప్పుడు కూడా ప్రకటిస్తుంటామో, ఎలాగంటే విపరీతమైన విశ్వాసముతో ప్రకటిస్తాము. ఏంటంటే దేవుడు నాకు లైట్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హీఈస్ మై సాల్వేషన్. చూడండి యాక్ట్ 4:12 ఒకసారి చదువునానా. తర్వాత రెవల్యూషన్ 7:10 ఒకసారి ఇంకొకరు చదవండి. రెవల్యూషన్ ఒకరు ఓపెన్ చేసి యాక్ట్ 4:12 ఒకరు మైకులు చదవండి ప్లీజ్. మైకులు చదవండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామం వల్లనే మనకు రక్షణ వలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. ఇది కన్ఫర్మేషన్. నీకు నాకు తెలియాలి, ఈ లోకములో ఏ నామము లేదు, ఆకాశం అవ్వచ్చు, కింద అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, ఈ నామం తప్ప ఎక్కడ రక్షణ లేదు అని నువ్వు కన్ఫర్మేషన్ రావాలి, అది పలుకుతూ ఉండాలి. నెక్స్ట్ ఒకసారి చదవండి రెవల్యూషన్ 7:10. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి రోజులు వస్తున్నాయి, మేము వెళ్ళబోతున్నాము, అక్కడ వెళ్ళి మేము పలుకుతాము. అంతేకాదు, అక్కడ పలకడం కాదు, ఇక్కడ కూడా మేము పలకాలి. ఏంటంటే సాల్వేషన్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. రక్షించుటకు ఒకే ఒక నామం ఉంది, అది యేసుని నామం. అది మేము తెలుసుకొని ఆ నామము మాకు పునాదిగా, మా విశ్వాసపు ఒక పునాదిగా ఉండవలసిందే. అప్పుడే విపరీతమైన పరిస్థితి వచ్చినా నువ్వు నిల్చగలుగుతావు, నేను నిల్చోగలుగుతాను. లేకపోతే ఆ బ్రదర్ లాగా చెప్తాం, నాకు మంచిగా జరగట్లేదు, నాకు వద్దు అని చెప్తాం. కానీ ఇంకొక మాట రాయబడి ఉంటుంది, చాలా భయంకరం ఉంటుంది. ఎవరైతే దేవుని నామం తెలుసుకొని విడిచి వెళ్తాడట, వాడు నామం మట్టిలో కలిసిపోతాడట, మట్టిలో ఇది అయిపోతాడా. అంటే వాట్ కైండ్ ఆఫ్ కర్స్ ఇట్స్ దాట్. దేవుని నామము మేము తెలుసుకున్నాం దేని గురించి అంటే జీవించుటకు. దేవుని నామం తెలుసుకున్నాం దేని గురించి అంటే వెలుగులో నడుచుకోకు. దేవుని నామము ఎందుకు తెలుసుకున్నామంటే ఒక వేలో వెళ్తున్నామా, ఆ వే అనేది నిత్యత్వానికి మాకు తీసుకొని వెళ్తుంది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మేము ధన్యులు. ఆమెన్, హల్లెలూయా. హీఈస్ ఆర్ సాల్వేషన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట కిందన ఉంటుంది, హీఈస్ మై స్ట్రెంగ్త్ అని ఉంటుంది. మూడో మాట. ఈ 3 పదాలు మా జీవితంలో ఎప్పుడు కూడా జరుగుతుండాలి. ఏ పరిస్థితులు కూడా మేము చెప్తుండాలి. ఏంటంటే హీఈస్ మై లైట్, హీఈస్ మై సాల్వేషన్, హీఈస్ మై స్ట్రెంగ్త్. ఆయన నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణ అయిన ఉన్నాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నిన్న నా చెల్లితో మాట్లాడుతున్నాను, లీనాతో. మీకు తెలుసు, మీరు అందరూ ప్రార్థన చేశారు. అమ్మాయి మాట్లాడుతుండగా అని ఎలా ఉన్నావు, చాలా రోజైంది, నేను 1 వీక్ అవుతుంది నేను మాట్లాడలేదు, మాట్లాడితే ఏం చెప్తానని. కానీ నిన్న మాట్లాడేటప్పుడు చాలా అంటే గంభీరంగా ఉంది, దిగులుతో ఉంది. ఎందుకంటే భర్త చనిపోయాడు కాబట్టి ఎవరికి కూడా ఉంటుంది. కానీ అలా మాట్లాడుతూ కొన్ని నిరుత్సాహమైన మాటలు, ఎందుకు ఏంటి అని మాట్లాడుతుంది. నేను కొన్ని మాటలు అలా చెప్తుండగా ఆమె ఎక్కడి నుంచి ఒక ధైర్యము వచ్చింది. ఆమె చెప్తుంది, దేవుడు నాకున్నాడు అని. ఆమెన్, హల్లెలూయా. గాడ్ ఈజ్ అ స్ట్రెంగ్త్. నాకు తెలుసు ఆ స్థితిలో ఎవరు కూడా వెళ్తే వాళ్ళు ఆసమాసి కాదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక మనిషిని హాఫ్ కట్ చేసి పక్కన పెట్టేస్తే నువ్వు నడురో బాబు అంటే నడవలేడు కదా. ఒక చెయ్యి కట్ చేస్తామనుకోండి, అదే తట్టుకోవడం చాలా కష్టం. అమ్మాయికి ఎలా జరిగి ఉంటుంది అంటే ఆమె ఒక హాఫ్ పోర్షన్ అనేది కట్ చేసి
బయటికి డాక్టర్ గారు ఉన్నారు, అర్థమవుతుంది, ఎంతో ఇదిగా ఉంటుంది. సో ఆ నొప్పితోంది అయినా చెప్తుంది, దేవుడు నాకు చేస్తాడు. మా కన్వర్సేషన్ దగ్గర దగ్గర 20 minutes మాట్లాడడం, ఇద్దరు మాట్లాడు ఎండ్ అప్ మటుకు చాలా బాగుంది. ఏంటంటే ఆమె చెప్తుంది, దేవుడు ఉన్నాడు నాకు. ఆమె హల్లెలూయా. అది చాలు మాకు. దేవుడు మా ఒక శక్తి ఉన్నాడు, లేకపోతే నాకు బలమై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. మా జీవితంలో 3 ఈ విశ్వాసపు పలకడం, ప్రకటన అనేది చేయడం ప్రతిరోజు జరగవలసిందే. మేము కన్ఫర్మ్గా ఉండాలి. ఏంటంటే నా దేవుడు నాకు బలమై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఏ పరిస్థితులు కూడా నీతో నాతో ఉన్నవాడు నా దేవుడు. ఆమె హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కీర్తన 73:25 చదువు నాన్న. సేమ్ థింగ్ అదే ఉంటుంది, ఒకసారి చదవండి. Psalm 73:26. నా శరీరము నా ప్రాణము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఇది ఎలాంటి బలం అంటే, ఒక అక్క ఉండేది, ఆమె చనిపోయింది. నేను బహుశా చెప్పానేమో. ఆమె సండే స్కూల్ నడిపించేది మా చర్చ్లో. నేను వెళ్ళిన చర్చ్ అంటే అమ్మపాల్ గారి చర్చ్. సో ఆమె ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది. దేవుడు మాట్లాడు, నీ తోడు నేనున్నాను భయపడకు అనగానే, ఆమె కేజీహెచ్లో హెడ్ నర్స్ డాక్టర్తో గొడవ పెట్టి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చింది. దేవుడు నాకు ఉన్నాడు అంటే మొత్తం యాప్రాన్ ఏదో వేస్తారు కదా, మొత్తం వేసుకుని వెళ్ళింది. ఆ రోజు ఆపరేషన్ అవ్వాలి, బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ మాట దేవుడు చెప్పగానే మేబీ రాంగ్ అర్థం చేసుకుందేమో. దేవుడు ఏం చెప్పాడంటే, నీ తోడు ఉన్నాను, నీకు ఆపరేషన్ సక్సెస్ అవుతుందని చెప్పాడేమో. కానీ షీ ఈజ్ వెరీ రెబులెస్. ఆమె విశ్వాసం ఎలాగుందంటే, ఇంకా విపరీతమైన విశ్వాసం. నాకు వద్దు అని డాక్టర్స్తో ఎవరు మాట్లాడారు కదా, యాజ్ ఎ నర్స్ యూ కాంట్ టాక్. కానీ డాక్టర్స్తో గొడవాడి, నాకు వద్దు, నా దేవుడు చెప్పాడు, నేను ఆపరేషన్ చేయించుకోను అని వచ్చింది. అది విశ్వాసపు ఒక స్ట్రెంగ్త్. ఆమె చనిపోయింది, కానీ లాస్ట్ వరకు ఆమె ఒక మాటలో, నేను తప్పు చేశాను, నేను ఎప్పుడు చెప్పలే, దేవుడు చేస్తాడు లేకపోతే వెళ్ళిపోతాను అన్నది. సో అది విశ్వాసపు స్ట్రెంగ్త్ దేవుల్లో మాకు ఉన్న. అందుకే అక్కడ నాకు ఏది జరిగినా దేవుడే నాకు అని ఆ వాక్యం చెప్తుంది. ఒకసారి చదువురా. 73:26. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను ఏదైపోయినా దేవుడు నిత్యము నా హృదయమునకు. ఇది తెలుసుకోవాల్సిందే మేము. ఏంటంటే నా దేవుడు నాకు ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆ అమ్మాయి తెలుసుకుంది కాబట్టి నిన్న రాత్రి అమ్మాయి చెప్పింది, నా దేవుడు నా తోడున్నాడు. ఆమె హల్లెలూయా. నా చిన్న బిడ్డలు ఉన్నారు, అయినాను నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, నేను పరిచర్య చేస్తాను, నా గొప్ప మినిస్ట్రీ ఉంది, నేను ప్రార్థన చేస్తాను అని పలకడం స్టార్ట్ చేసింది. ఒక వారం అవుతుంది, ఒక వారం 10 days అవుతుంది, అన్నీ మర్చిపోయి నేను ప్రార్థనలో నేను కొనసాగుతుందని అని లేదు, నీ గురించి సంఘమంతా ప్రార్థన చేస్తున్నాము, దేవుడు నీ తోడు ఉండి. మా కాల్ ఎండప్ అనేది చాలా బ్లెస్సెడ్గా ఉంది, నాకు చాలా నచ్చింది. అప్పుడు చూడండి, 3వ వర్స్ మీరు చెప్పగలుగుతారు. ఇది మీ జీవితంలో జరిగితే 3వ వర్స్ నువ్వు చెప్పగలుగుతావు. ఒకసారి చదువు నాన్న. సేమ్ Psalm 27:3 నాన్న. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఆమెన్ హల్లెలూయా. నాకు ఎంతోమంది వచ్చి అటాక్ చేసినా నేను నిలకడగానే ఉంటాను. ఆమెన్ హల్లెలూయా. నేను దేవునిలో కొత్తగా వచ్చేటప్పుడు చాలామంది వచ్చేసి, మా డాడీ ఎప్పుడు కూడా కొట్టడం, మాకు లేకపోతే తిట్టడం, మా ఇంట్లో ఏంటంటే ఒక చిన్న నరకం అనేది ఎలాగ ఉంటుంది నేను చూసానమాట. ప్రతిరోజు మాకు శోధన, ప్రతి గడియ శోధన. ఈరోజు ఉదయం లేచామంటే శోధన, మధ్యాహ్నం సరిగ్గా తింటామా లేదా శోధన, సాయంత్రం ఎలాగుంటుంది మాకు శోధనే. ఒక్కొక్క రోజు తలుపు బంద్ చేసుకొని, నాకు బాగా గుర్తుంది, తాళం కీ పట్టుకొని వెళ్ళిపోయేవారు అన్నమాట డ్యూటీకి. మేము అలాగ బయట కూర్చొని ఉండేవారు. కానీ దాంట్లో నా సంతోషం మీకు తెలీదు, నేను చెప్పలేను.
ఎంతో హ్యాపీనెస్సే నాకు తెలీదు. ఒకసారి ఆయన కొట్టారు. 5 యంగ్స్టర్స్ నాకు విడిపించడానికి ట్రై చేశారు. సండే రోజు నేను చర్చ్కి వెళ్తున్నాను. ఆయన నా తల్లిని కొట్టడానికి ఇటుక తీసి కొట్టడానికి వచ్చారన్నమాట. నేను ముందు వెళ్ళి నిల్చున్నాను కాబట్టి నాకు కొట్టారు ఆయన. ఆయనలో ఎక్కడి నుంచి బలం మీరు చూసి ఉంటారు, కొంతమంది చూసి ఉంటారు మా డాడీ ఎంత బలంగా ఉంటారు. ఆయనలో ఎంత బలం వచ్చిందంటే 5 యంగ్స్టర్స్ డానియల్ లాగా బెన్నీలాగా 5 పట్టుకోలేకపోయారు ఆయనకి. అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో. ఎంత కొట్టినా నాకు ఏం జరగలేదు. ఆయన అలా కొట్టేటప్పుడు ఇలా ఇలా తగిలిందట. 3 రోజు ఇది వాచిపోయి అలా ఉండిపోయింది. అంటే చూడండి నా బాడీకి ఎంత తగిలి ఉంటుంది. నాకు అర్థం కాలేదు నా లైఫ్లో ఎప్పుడు సర్చ్ చింపిస్తారు ఏదేదో. సో శోధన నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు ఎలా కార్యం చేస్తాడు. నేను హ్యాపీగా ఏడిసాను ఒక అరగంట. మాని వచ్చాడు నాకు తిట్టాడు, నువ్వే కోపం అవుతున్నావు, దేవుని గురించి భరించలేవు, ఇది అది. చర్చ్కి వెళ్ళిపోయాను. అలాంటి రోజులు మాట చాలా హ్యాపీ ఉంటుంది. నీ శోధనలు ఎంజాయ్ చేస్తావు. ఎప్పుడు అంటే నీకు బలముగా ఆయన ఉండేటప్పుడు. నువ్వు బలంగా ఆయనకి తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు సతమతమై బుర్ర కొట్టుకొని నువ్వు చచ్చిపోతున్నావు, ఇంకొకటి చంపేస్తున్నావు. అది తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నాకు బలమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు అది జరుగుతుంది, ఈ 3వ వాక్యము నువ్వు చెప్పగలుగుతావు. శత్రు ఎవడు వచ్చినా నాకు అనవసరం, ఎక్కడ బాంబు వేసినా నాకు అనవసరం. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చూడండి, 4th వెళ్ళేటప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇది ప్రాఫిటికల్ నేను చెప్తున్నాను. ఏంటంటే 37:4 ఒకసారి చదవండి. సామ్ 37:4 మీకు తెలిసినవే. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనను హృదయ వాంఛలను తీర్చును. హృదయ వాంఛలు తీర్చును, తీరుస్తాడు. దేవుని వాక్యం మీతో చెప్తుంది, మీరు హృదయ వాంఛలు దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బెన్నీ, బీ రెడీ, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. డానియల్, బీ రెడీ, గాడ్ ఈస్ గోయింగ్ టు షో యూ మైటీ థింగ్స్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హీ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్. నువ్వు ఏది కోరుకుంటున్నావు నీ కోరిక ఆయన ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకళ్ళు రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, రక్షించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దిస్ వర్డ్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. వీ హ్యావ్ టు కన్ఫెస్, దేవుడు నా ఒక డిజైర్. నో డౌట్ నాకు ఒక కార్ కావాలి, నాకు ఒక స్కూటర్ కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు ఒక టాయ్ కావాలి. దేవుడు ఆ డిజైరే ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఇంకొక డిజైర్ గురించి చెప్తున్నాడు. 4th verse ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో నివసించాలి అని, దేవుని మందిరంలో ఆయన్ని ధ్యానించాలి అంటే మాకు యోగా నేర్పిస్తారు. ఇలాగ చేతులు చేసుకొని రెండు కాళ్ళు ఇలా పెట్టాలి, చెయ్యి పెట్టుకొని కన్ను మూసుకొని ధ్యానించండి బాబు, ఏమి లేదు అని ధ్యానించండి. మెడిటేషన్ అంటాం కదా. మా ఒక కల్చర్ అనేది అలా చెప్పింది. కానీ ధ్యానించడం అనేది అది కాదు. ధ్యానించడం అనేది దేవుని గురించి ఒక సమయం కేటాయించి ఇది నీతో నేను గడుపుతాను అని నువ్వు సపోజ్ మీకు అర్థం అవ్వాలంటే ధ్యానించడం ఎలాగుంటుందంటే, గోయింగ్ టు ఏ ప్లేస్. మీరు ఇప్పుడు సడన్లీ మీకు సింగపూర్ తీసుకొని వెళ్తామంటే ఎంత బాగుంటుందో. ఎంతమంది సింగపూర్ వెళ్ళాలి? నేను వెళ్ళలేదు, వైజాగ్ లాగా ఉంటుందట. మా కొంతమంది తెలిసిన వాళ్ళు వెళ్ళారట. చాలా బాగుంటుంది, చిన్న ఇది ప్రదేశం కానీ చాలా బాగుంటుందట. సో సపోజ్ మేము సింగపూర్ వెళ్ళాము. సింగపూర్ వెళ్తే అక్కడ ఏంటి చూస్తాము? న్యూ థింగ్స్ చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. కొత్తవి చూస్తాము, క్రొత్తది తెలుసుకోవాలి అని కోరుకుంటాము. తర్వాత తెలుసుకున్న తర్వాత అది ముట్టుకోవాలని చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. అది ముట్టుకున్న తర్వాత ఎలాగుంటుందంటే హవాలాగా ఆదంలాగా తినాలి అనిపించదు. లేకపోతే నాకు ఉంటే బాగుంటుందని మేము తీసేసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ధరించుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ లైక్ ఫుడ్,
ఇప్పుడు కొత్త ఊరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు మా సైడ్ వచ్చారనుకోండి, మా కొరపుట్టు వచ్చారనుకోండి, మీరు అక్కడ వస్తే ఫస్ట్ రాజ్కుమార్కి విరోచనాలు పట్టుకుంది ఒకటి తిని, మాల్పావ్ తింటారా అన్నాను. నాకు మాల్పావ్ అంటే చాలా ఇష్టం. అది వన్ కైండ్ ఆఫ్ ఇది కేక్ మాట, ఇండియన్ కేక్. సో అది కొనగానే, అంటే వేడిలో వెళ్తున్నాం కదా, జర్నీలు ఉన్నాము, అది తినగానే ఆయిలీ ఫుడ్ కదా. సో సో ఒక క్రొత్త వంట ఒక ఊర్లో వెళ్ళామనుకోండి, అక్కడ ఇప్పుడు కాకినాడ కాజా అన్నట్టు మాకు అక్కడికి వెళ్తే తీసుకుని వచ్చావా అని అడుగుతాం కదా. సో అలాగుంటుంది. ఒక క్రొత్త ఊర్లో వెళ్తే డ్రెస్ ఎలాగుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఒక ఆవిడ మా చర్చిలో అక్కడ ఉండేటప్పుడు ఆవిడ వచ్చేసి నైటీ వేసుకుంది, మొత్తం 90. ఈవిడ ఏంట్రా బాబు నైటీ వేసుకొని వచ్చింది అంటే, అది సౌత్ ఆఫ్రికన్ ఏంటంటే వాళ్ళు ఎటైర్ మాట, రాజులు ఏదో వాళ్ళు వేసుకుంటారట. ఇది ఏం గొడవ, నైట్ వేసుకుని వచ్చింది. ఆవిడ పుల్పిట్లో వెళ్ళి సామ్ మెడిటేట్ చేసేటప్పుడు నాకు సామ్ ఎక్కట్లేదు, ఓన్లీ నైటే కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో ఒక ఊరు వెళ్ళామనుకోండి, కొత్తది ఏమైనా ఉంటే అది నైటీ అయినా అది చాలా విలువ. ఇది అక్కడి నుంచి సింగపూర్ నుంచి తీసుకొని వచ్చానండి, మామిడి పండు అంటాము కదా, ఎంత గొప్పగా ఉంటుంది. సో దట్ ఈజ్ వాట్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది దేవుని ఒక సన్నిధిలో వెళ్తే దేవుడు ఒక ప్రపంచానికి తీసుకొని వెళ్తాడు, ఒక ఊరికి తీసుకొని వెళ్తాడు, ఒక జాగా, ఒక ప్లేస్ చూపిస్తాడు. అక్కడ చాలా అందంగా ఉంటుంది. నువ్వు ఇది కావాలి, లేకపోతే ఆ డ్రెస్ కావాలి, లేకపోతే ఆ డ్రెస్ వేసుకుంటాను, లేకపోతే అది మంచి గిటార్ అవ్వచ్చు. అలాంటి ఆత్మీయ స్థితి, ఆత్మీయమైన వాడు స్పిరిచువల్ థింగ్స్ నీకు చూపిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది కన్ను మూసి దేవుని సన్నిధిలో నేను ఒక గంట ప్రేయర్, నో ఇట్ ఈస్ నాట్ గంట. నువ్వు మెడిటేషన్ చేస్తే 1 గంట కాదు, 2 గంటలు కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నామంటే, సింగపూర్లో వెళ్ళినా నీకు ఏటు గుర్తుకు వస్తున్నాయంటే చేపల పులుసు, లేకపోతే అది గుర్తు వస్తున్నాయి ఇండియాది. నువ్వు అక్కడ వెళ్ళి నువ్వు ఎంజాయ్ చేయాలి. ఏంటి క్రాబ్ సూప్ ఎలాగుంటుంది, లేకపోతే షార్క్ సూప్ ఎలాగుంటుంది, లేకపోతే కాక్రోచ్ ఫ్రై ఎలాగుంటుంది, అది తెలుసుకోవాలి. అంటే న్యూ థింగ్స్ నీకు తెలుసుకోవాలి. దట్స్ వాట్ మెడిటేషన్. మెడిటేషన్ అనేది ఎప్పుడైతే నువ్వు చేస్తుంటావో నువ్వు నెక్స్ట్ వర్స్కి వెళ్తావు. ఒకసారి 5th చదువునా, 10:5 అయిపోయింది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటన నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇది ఫోటో పంపించాను నన్ను, ఒకసారి ఇచ్చావా? ఇది బాగుంటుంది, పావిలియన్ అని. అంటే నేను మండపం అని ఎప్పుడు చెప్పడం నాకు తెలుసు, నాకు తెలుగు అంతగా రాదు కాబట్టి అక్కడ నేను మంటపం అని ఉంటుంది. అంటే ఒక మందిరం ఉంటుంది, మందిరం సైడ్లో ఒక చిన్న, అంటే రెస్ట్ తీసుకోవడానికి ఒక ఇల్లు, లేకపోతే ఫోటో కూడా పంపించాను, ఇన్ కేస్ నో అవ్వకపోతే పర్లేదు. కానీ దేవుని సన్నిధిలో వెళ్ళి దేవునితో మాట్లాడడం, దేవుని గురించి తెలుసుకోవడం ఎప్పుడైతే జరుగుతుంది, దేవుని ఒక ప్రపంచము, లేకపోతే నూతనమైన ఒక స్థలంలో వెళ్ళి ఏ విధంగా మేము ఎంజాయ్ చేస్తున్నామో, అది ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు ఇది మా జీవితంలో జరుగుతుంది. కష్టాలు వచ్చేటప్పుడు ఇలాంటి స్థలంలో నీకు దేవుడు కూర్చోపెడతాడు. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆనందిస్తావు. నో డౌట్ అప్పులు ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎవరో ఒకరు ప్రాబ్లం, ఇంట్లో రోగాలతో, లేకపోతే కష్టాలతో, లేకపోతే నీకు ప్రాబ్లం ఉంది. అయినను నువ్వు వెళ్ళేటప్పుడు నీకు హీ విల్ బీ ద హైడింగ్ ప్లేస్. హల్లెలూయా, నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఆమెన్, హల్లెలూయా. సో దేవుడు కోరింది ఏంటంటే ఆయన ఒక సీక్రెట్ ప్లేస్లో నువ్వు వెళ్ళాలి, నేను అనాలి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు కోరింది ఏంటంటే ఆయన రెక్కలతో ఆయన కప్పాలని. ఆమెన్, హల్లెలూయా. అందుకే నువ్వు చర్చికి వస్తున్నావు, నువ్వు బాధలతో, కష్టాలతో, రకరకాల థాట్స్తో వస్తున్నావు. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు నువ్వు వేరే లోకానికి వెళ్ళిపోవాలి. జస్ట్ లైక్ ఇక్కడి నుంచి ఎడ్మంటన్ వెళ్ళిపోవాలి, ఇట్ల నుంచి ఉగాండా వెళ్ళిపోవాలి, లేకపోతే సైబేరియా వెళ్ళిపోవాలి, లేకపోతే సింగపూర్ వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళి చూస్తే అన్నీ బాగానే ఉంది, ఈరోజు ఎంత వేడిగా వైజాగ్లో ఉండేది, చల్లగా ఉంది అన్నట్టే నీకు ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ అనుభూతి ఆ విధంగా ఉండేటప్పుడు నీలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అప్పుడు నెక్స్ట్ వర్స్ ఒకసారి చదవండి, 6th ఒకసారి చదవండి.
ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. ఆమెన్. చర్చ్లో కొంతమంది వస్తారు కానీ స్తుతి గానం చేయలేరు. పాటల మీద డిపెండ్ అయిపోతారు, మ్యూజిక్ మీద. ఏదో జరుగుతుంది, జరగనిలే, నాకు చాలా బాగుంది. నో నో నో, నువ్వు ఏడ్ చేస్తావు. దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి మర్చిపోవాలి. సిస్టర్, మిస్ పాప గురించి మీరు మర్చిపోవడమే. నా పాప గురించి నేను మర్చిపోవడం, నా పాప డాడీ గురించి మర్చిపోవడం, దేవుని సన్నిధిలో వచ్చడం. ఇట్ షుడ్ బి కాంటాక్ట్ విత్ జీసస్. యూ విల్ ఎంజాయ్, యూ విల్ క్రై, యూ విల్ డ్యాన్స్. అది జరగవలసిందే. అప్పుడు నువ్వు వచ్చిన చర్చ్ ఒక సర్వీస్ నీ జీవితంలో సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పగలుగుతాము. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు లాస్ట్లో రాయబడి ఉంటుంది. నన్ను ఒకసారి పిక్ పెట్టరా, రాక్ అని. నువ్వు ఎలాగ ఉంటావంటే, పెట్టడానికి అవుతుందా? యూ విల్ స్టాండ్ ఆన్ ద రాక్. నువ్వు రాక్ పైన. ఎంతమంది కొండపైకి ఎక్కడం అలవాటు ఉంది? ఎవరిని ఎక్కారా? చిన్నప్పుడు రన్నింగ్ చేసుకొని ఎక్కేవాడిని. సో ఒక పెద్ద కొండ ఉండేది. అక్కడికి వెళ్తే ఆ కొండ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫుట్బాల్ గ్రౌండ్. అంత పెద్ద కొండ మాట. అంటే పైన టాప్ ఉంటుంది కదా, టాప్ శిఖరంలో ఫుట్బాల్ గ్రౌండ్ లాగా. అక్కడ వెళ్తే మొత్తం రాక్స్ మాత్రం మొత్తం ఉంటుంది. అక్కడ చూడగానే వేరే ప్రపంచంలో వచ్చాం మనకు ఫీల్. నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడి పేరు రతన్ అని. వాడు చెప్పేవాడు, 2 సార్లు వెళ్ళాము అక్కడికి. ఇది ఏంట్రా చంద్రమండలంలో వచ్చాము అన్నట్టు ఫీలింగ్ మాట. సో దేవుని యొక్క ఆ రాక్, దేవుడు ఆ రాక్లో మేము ఎక్కాలి. ఆమెన్, హల్లెలూయా. లాస్ట్ వచనం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి 14. ఇది దేవుని మాటలు, నా ప్రాఫిటికల్ దేవుడు మాట్లాడారు ప్రార్థన చేసేటప్పుడు. నేను దాని గురించి ప్రయాసపడుతున్నాను. ఐఎమ్ వెయిటింగ్. ఒక క్వశ్చన్, దానికి నా స్నేహితుడు, నా భార్య అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు. నేను పలకలేకపోతున్నాను. బట్ గాడ్ స్పోక్ టు మీ దిస్. ఒకసారి చదువుతారా? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఆమెన్, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమెన్, హల్లెలూయా. గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుని ఒక ప్రాఫిటికల్ వర్డ్ మీ గురించి, ఒక కుటుంబం గురించి అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ గురించి అవ్వచ్చు. ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్న. వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని అందు నాయనా చెల్లి ఏట్రా అది, యెహోవా కొరకు కనిపెట్టుకోండి. ఆమెన్, హల్లెలూయా. గొప్ప ఆశ్చర్యక్రియలు మీ జీవితంలో జరగబోతుంది కాబట్టి కనిపెట్టుకోండి. హల్లెలూయా. మా జీవితంలో ఇది జరగవలసిందే. ఎప్పుడైతే మేము కనిపెడతామో దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేస్తారు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు వరకు జరగలేనిది జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఏదైతే జరగదు అని జనాలు చెప్తున్నారు అది దేవుడు జరిగిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఇది జరగబోతుంది. ద థింగ్ ఈస్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఆమెన్, హల్లెలూయా. ఏదైతే చక్కగా ఫంక్షన్ కావట్లేదు, ఇది జరగట్లేదు, నాకు ఇంకా జరగదు అని అనుకుంటున్నావో అది జరగబోతుంది. ఆమెన్, హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు అకంప్లిష్ ఇట్. ఆయన ఫినిష్ చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఈ ప్రాఫెసీ ఎవరి గురించి నాకు తెలీదు, కానీ నువ్వు ఫస్ట్ వన్ చేస్తే నీ జీవితంలో చేస్తాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. అందరూ ముందు దేవుడు నీ శత్రువుల ముందు నీకు నిల్చోపెడతాడు. ఒక బండ పైన నిల్చోపెడతాడు. అందరూ చూస్తాడు. దే విల్ క్లాప్. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని సన్నిధిలో విశ్వాసంతో వద్దాము. దేవుని సన్నిధిలో ఒకటి గమనించి, ఒకటే వీ షుడ్ హ్యావ్ అ థాట్ ఇన్ అవర్ మైండ్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వింతైన కార్యం చేసే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. చెల్లి పాడిన ఒక పాట చాలా నాకు నచ్చింది. ఏంటంటే, వింతైన కార్యములు నా పట్ల ఆయన చేస్తాడు. ఒకసారి చెప్దాము, వింతైన కార్యము. హల్లెలూయా. ఎవరికి జరగలేదు, నాకు జరుగుతుంది. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్, హల్లెలూయా. ఏదైతే 6 సంవత్సరం పడుతుంది అది 1 నెలలో ఆయన చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అది 1 రోజు అవ్వచ్చు చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా.
నాకు టెస్టమని చెప్పాలంటే 4 years నుంచి జనాలు అందరూ చెప్పారు నీకు పిల్లలు లేరా అని చెప్పిన నాకు ఏమనిపించింది కాదు. నాకు ఒకే వర్డ్ దేవుడు చెప్పాడు, అక్టోబర్ అని చెప్పాడు. అక్టోబర్ వస్తే నేను వెయిట్ చేశాను. 1st October, 2nd, 3rd, 4th October దేవుడు ఇచ్చాడు నాకు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు నా జీవితంలో చేశాడు. ఈరోజు ఆ ప్రోడక్ట్ నేను చూశాను. ఆమేన్, హల్లెలూయా. నాకు ఇంత పేచి పెడుతుందంటే తెలీదు. ఓకే, సో గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిల్చుందాము, ఆరాధిద్దాము. హల్లెలూయా. యూ కెన్ ఓపెన్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరి గురించి మ్యూజిక్ గురించి వెయిట్ చేయకుండా దేవుని సన్నిధిలో